4 గంటలు అలా తిరక్క ముందే అటు ఇండి కుటుంబంలోను అటు ఎన్డీఏ కుటుంబంలోను సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఎన్డీఏలోకి టీఎంసీ రాబోతోంది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తోటి టీఎంసీ ఎంపీలు సమావేశం అవటం, స్పీకర్కు మొత్తం 20 మంది లోక్సభ సభ్యులు లేఖ రాయటం. మరోవైపు ఇండి కూటమి సమావేశంలో 5 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ 2 కీలకమైన పార్టీలు డుమా కొట్టాయి, డిఎంకే అండ్ ఆప్. కరెక్ట్. సో మీరు అన్నట్టుగా బెంగాల్లో రాజకీయాలు రోజు కంటే గంటకి మారుతున్నాయి. ఓవైపు ఇందాకన్నదే ఇండి కూటమి సమావేశము, ఇండి అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కలిసి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశమయ్యారు. సరిగ్గా కాన్స్టిట్యూషన్ క్లబ్ కి 1 కిలోమీటర్ దూరంలోనే భూపేంద్ర యాదవ్ ఇంట్లో టీఎంసీ ఎంపీలు అందరూ వెళ్ళి సమావేశమయ్యారు. సో అంటే ఓవైపు మమతా బెనర్జీ ఏమో ఇక్కడ ఉంది, మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ ఏమో ఇండి కూటమి సమావేశంలో ఉన్నారు. ఇంకోవైపు ఇది జరుగుతున్న టైంలోనే అటు వాళ్ళ ఎనర్జీస్ అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి అసలు ఎట్లా ఉంటుందో మమతా బెనర్జీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. గతంలో అంటే జనరల్ గా కూడా బయటకు అవన్నీ కనిపించకపోవచ్చు కానీ అసలు అదే ఇండి కూటమి సభ్యుల్ని గతంలో శాసించినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. శాసించడం అంటే ఎట్లా, నేను చెప్పింది చేయాలి అన్నట్టుగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆమె అదే సోనియా గాంధీ పక్కన కూర్చొని, అదే నాయకులందరి పక్కన కూర్చొని ఒంటరిగా తన ప్రస్థానాన్ని సాగించాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో నిజంగా అది ఒక రకమైనటువంటి ఒక వైచిత్రి. అండ్ ఇంకోవైపు చూస్తే 20 మంది లోక్సభ సభ్యులు ఇప్పుడు స్పీకర్ కి లేఖ రాశారు, మేము ఎన్డీఏ కూటమిలో చేరతామని. అఫ్ కోర్స్ దాని మీద ఎన్డీఏ నుంచి ఏం పెద్ద రెస్పాన్స్ రాలేదు. ఎస్, భూపేంద్ర యాదవ్ ఇంట్లో సమావేశమైనటువంటి నాయకుల్లో ఒకవైపు సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యుడు, ఆయన రాజీనామా చేశారు. అండ్ ఇంకోవైపు కాకోలి ఘోష్ దస్తీదార్, ఆమె లోక్సభలో ఈ 20 మంది ఎమ్మెల్యేల తరపున ఆమె పనిచేస్తున్నారు. ఎంపీల తరపున. ఎస్. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందులో ఎంపీలు రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, ఇంకా కింద స్థాయిలో చూస్తే మున్సిపాలిటీలు, అన్ని స్థాయి